హైదరాబాద్లో అయితే ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు తెలంగాణ అయితే మంచి శుభవార్త అయితే అందించింది. హైదరాబాద్లో ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో 1,00,000 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించనున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే స్పష్టించారు. హైదరాబాద్లో చాలా మందికి అయితే ఇల్లు లేవని చెప్పి ఎందరో బాధపడుతున్నారు. వారి కోసం అయితే ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం అయితే కొత్త అప్డేట్ తీసుకొచ్చింది. అయితే ఇందిరమ్మ ఇల్లు లక్ష ఇందిరమ్మ ఇల్లు అయితే శాంక్షన్ అవుతున్నాయంట. టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. కొన్ని రోజులు టైం పడుతుంది కావచ్చు, కానీ మీకైతే ఇందిరమ్మ ఇల్లు పక్కగా వస్తాయి. నగరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అప్డేట్ ఇచ్చిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, జిహెచ్ఎంసి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సిఎంసి మల్కజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎంఎంసి పరిధిలో 1,00,000 ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అయితే తెలిపారు. వీటి నిర్మాణానికైతే స్థలం సేకరిస్తున్నారంట. అంటే ఈ 1,00,000 ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి అయితే అక్కడ స్థలము సేకరించడానికి వీటికైతే ఒక 2-3 రోజులు టైం పడుతుందంట. ఒక 2-3 రోజులలో అయితే స్థల సేకరణ మొత్తం 1,00,000 ఇందిరమ్మ ఇల్లు అంటే మామూలు కాదు కదా. అయితే స్థలం అయితే పరిశీలిస్తుర్రు అన్నట్టు, ఎక్కడ కడదామని చెప్పేసి స్థలం పరిశీలిస్తుర్రు. ఆ పరిశీలన అయితే ఒక 2-3 రోజుల్లో అయితే జరుగుతుందట. 2-3 రోజుల తర్వాత అయితే మళ్ళీ అప్డేట్ వస్తుంది ఎక్కడ కడదాం. మొత్తం ఇన్నర్ రింగ్ రోడ్ ఏరియాలో అంటే చాలా పెద్ద ఏరియా కదా. అయితే అక్కడ ఖాళీ స్థలం అయితే చూస్తూ ఉన్నారు. ఒక్క ప్లేస్లా కాకపోతే ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్లో కొన్ని, ఆ తర్వాత కొన్ని అన్నట్టు మొత్తం స్థల సేకరణ పరిశీలించి మొత్తం సర్వే చేసి అయితే మళ్ళీ అప్డేట్ ఇవ్వబోతున్నారు అన్నట్టు. అయితే ఆ నగర ప్రాంతంలో మొత్తం దాదాపు ఒక 19 నియోజకవర్గాలు అయితే ఉన్నాయి. అయితే ఈ నియోజకవర్గంలో తొలుత ప్రాజెక్ట్ కింద ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించినట్టు పొంగులేటి అయితే స్పష్టం చేశారు. రాబోయే 2-3 రోజులలో అయితే ఇందిరమ్మ ఇల్లు ఎక్కడ నిర్మించాలని చెప్పి ఇన్నర్ రింగ్ రోడ్ ఏరియాలో ఆ స్థలం సేకరణ అయితే జరుగుతుంది. దీనిపై అయితే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తున్నట్టు పొంగులేటి అయితే స్పష్టం చేశారు. అయితే ఎవరెవరు అర్హులు అని చెప్పేసి, ఎవరెవరికైతే ఇందిరమ్మ ఇల్లు వర్తిస్తాయి, ఎవరికి రావాలని చెప్పేసి దీనిపైన ఇంకా మనకు ముందు సమాచారం అయితే రాబోతా ఉంది. ఇందిరమ్మ ఇల్లు ఎవరికైతే రాలేవో, ఎంతమందికి ఇంకా రావాల్సి ఉన్నదో హైదరాబాద్ నగరాల్లో అయితే మన ఇన్నర్ రింగ్ రోడ్ ఏరియాలో కావచ్చు, ఇంకా అటు సైడు ఇంకా మనకు హైదరాబాద్ సర్కిల్లో ఎక్కడైనా సరే పేదవారికి ఇందిరమ్మ ఇల్లు ఇంకా ఎవరెవరికి రావాల్సి ఉందో అయితే కామెంట్ చేయండి. దాని విషయంలో ఇంకా వివరాలు తెలుసుకొని అయితే నేను మీకు చెప్పడం జరుగుతుంది. అయితే త్వరలో అయితే ఒక 2 రోజుల్లో అయితే ఇందిరమ్మ ఇల్లు గురించి సేకరణ జరుగుతుంది. ఆ అప్డేట్ అయితే మళ్ళీ వస్తుంది. ఆ అప్డేట్ను నేను నీకు మరొక వీడియోలో అయితే మంచి రెస్పాన్స్ అయితే వీడియోకి వస్తే నేను మళ్ళీ మీకు దాని గురించి అయితే వివరిస్తాను. ఇందిరమ్మ ఇల్లు అయితే ఎంతమందికి రావాల్సి ఉందని చెప్పేసి కింద కామెంట్ పెట్టండి. ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చెప్పండి, నేను తెలుసుకొని అయితే మీకు చెప్తాను. దాదాపు 19 నియోజకవర్గాలు అంట, గుర్తుపెట్టుకుని 19 నియోజకవర్గాల వారికి అయితే అందరికీ ఇందిరమ్మ ఇల్లు వస్తాయి. ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద మనకు కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ పెట్టండి. నేను మీ మహేష్. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ.